హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన హైదరాబాద్లోనే ఉన్న ఒక శక్తివంతమైన దత్తాత్రేయ స్వామివారి దేవాలయాన్ని మీరు ఇప్పుడు చూస్తుంది. ఈ దేవాలయం 2 అంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తులో సాయిబాబా వారు, పై అంతస్తులో దత్తాత్రేయ స్వామివారు భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. 2014 ఫిబ్రవరి నెలలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ స్థలంలో ఒక పిచ్చివాడి రూపంలో దత్తాత్రేయ స్వామివారు సంచరిస్తూ ఉంటే ఆయనను గుర్తించి ఈ స్థానికులందరూ ఒక కమిటీగా ఏర్పడి స్వామివారికి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత కూడా దత్తాత్రేయ స్వామివారు స్వయంగా ఒక అవధూత రూపంలో వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించాడు. అంతేకాకుండా అప్పుడు వచ్చిన భక్తులందరికి కూడా అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఎంతోమంది పీఠాధిపతులు మరియు అవధూతలు దత్తాత్రేయ స్వామి భక్తులకు ఈ దేవాలయంలో దత్త సాక్షాత్కారం కలిగింది. ఈ దేవాలయంలో దత్తావతారాల్లో మొదటి అవతారమైన స్వామి సమర్థ మరియు అష్టసిద్ధులైన అనిమ, మహిమ, తర్వాత శ్రీపాద వల్లభుడు, గరిమ, లగిమ అష్టసిద్ధులు మరియు నృసింహ సరస్వతి ప్రాప్తి, ప్రకామ్య అనే అష్టసిద్ధులు మరియు మాణిక్య ప్రభు ఈశత్వ, పశత్వ అనే అష్టసిద్ధులు కూడా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా గురువారం రోజున అధిక సంఖ్యలో భక్తులు రావటం జరుగుతుంది. గురువారం రోజున మధ్యాహ్నం అన్న సంతర్పణ కూడా ఈ దేవాలయంలో భక్తులకు నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయానికి దత్తాత్రేయ స్వామివారు వస్తాడని స్థానికులు ప్రగాఢంగా విశ్వసించటం జరుగుతుంది. ఒక అవధూత రూపంలో దత్తాత్రేయ స్వామివారు వచ్చి ఈ గుడిని పరిశీలించిన తర్వాత స్థానికులందరూ చూస్తూ ఉండగానే ఈ దేవాలయం పక్కనే ఉన్న చెరువులో నడుచుకుంటూ వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి కూడా స్థానికులందరూ కూడా ఈ దేవాలయానికి వస్తే దత్తాత్రేయుడి యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతున్నారు. దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తుల అంశారూపం. ఈ స్వామివారిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినంత ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే దత్తనామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి శత్రుపీడ తొలగిపోతుంది. తలపెట్టిన అన్ని కార్యాల్లో విజయం కలుగుతుందంట. అంతేకాకుండా ఈ దేవాలయంలో 9 పౌర్ణములు దత్తహోమం మరియు 9 బహుళాష్టములు అనగాష్ట వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకున్న అన్ని కోరికలు నెరవేరుస్తానని, అంతేకాకుండా వాళ్ళ మనసును ధరం వైపు నడిపించి వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తానని దత్తాత్రేయ స్వామివారు వాగ్దానం చేయడం జరిగింది. అత్యంత శక్తివంతమైన దత్తాత్రేయుడి యొక్క దేవాలయం ఇది. జీవితంలో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరని కోరిక ఉన్నవాళ్ళు మరియు నిరంతరం కష్టాలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ స్వామివారి దేవాలయానికి వచ్చి ఈ స్వామివారిని సేవించుకుంటే వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది. దత్తాత్రేయ స్వామివారి యొక్క లీలలకు ఈ దేవాలయాన్ని ప్రతిరూపంగా భావించవచ్చు. ఈ దేవాలయంలో నిర్వహించే ప్రతి దత్తాత్రేయ స్వామి యొక్క క్రతువు కూడా దత్తాత్రేయ స్వామి వారే నిర్ణయించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రతి అమావాస్యకి 8 ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. అమావాస్య రోజు కూడా ఈ స్వామివారిని అధిక సంఖ్యలో వచ్చే భక్తులు దర్శించుకోవటం జరుగుతుంది. ఈ దేవాలయం కింద భాగంలో రావి చెట్టు కింద ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే శత్రుపేడ తిరిగిపోతుందని కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది. జీవితంలో ఎవ్వరైతే కష్టాలు, బాధలతో ఉంటారో వాళ్ళకి ఈ దేవాలయం ఒక చక్కటి పరిష్కార మార్గం. కొన్ని వేల మంది జీవితాలను మార్చింది ఈ దేవాలయం. ఈ దేవాలయంలో మనకి మేడి చెట్టు కింద దత్తాత్రేయ స్వామివారి యొక్క పాదుకలు కనిపిస్తాయి. ఆ పాదుకలకి భక్తులు స్వయంగా అభిషేకం చేసుకుంటే ఆ కష్టాలు, ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడటం జరుగుతుందంట. ఇది దత్తాత్రేయ స్వామివారి యొక్క వాగ్దానం. మీరిప్పుడు చూస్తున్న ఈ చిన్నపాటి దేవాలయంలో స్వామివారి పాదుకలు భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. గురువారం రోజున వందలాది మంది భక్తులొచ్చి ఈ పాదుకులకి నమస్కారం, అభిషేకం చేస్తూ ఉంటారు. కొన్ని వందల మంది జీవితాల్లో సంతోషాలు నింపింది ఈ దేవాలయం. దత్తాత్రేయ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ దేవాలయంలో ఉన్న స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే కలుగుతుంది. మీరు చూస్తుంది ఇప్పుడు దత్తాత్రేయ స్వామివారి దేవాలయం వెనక భాగంలో ఉన్న చెరువు. ఈ చెరువు గుండానే దత్తాత్రేయ స్వామివారు భక్తులందరూ చూస్తుండగా నడిచి వెళ్ళటం జరిగింది. ఈ స్వామివారు స్వప్నంలో కనపడి ప్రజలకున్న సమస్యలను చెప్పి దానికి పరిష్కార మార్గాలను కూడా సూచిస్తాడంట. ఈ దత్తాత్రేయ స్వామివారు చాలా మంది భక్తులకి స్వప్న సాక్షాత్కారం ఇవ్వటం జరిగింది.
వాళ్ళ సమస్యలను తీర్చడం జరిగింది. మన హైదరాబాద్‌లోనే ఉన్న ఒక శక్తివంతమైన దత్తాత్రేయ స్వామివారి దేవాలయం ఇది.